హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో అసలు ఎలిమినేషన్ ఉందా లేదా? సో ఎలిమినేషన్ అని చాలా రోజుల క్రితం నుంచి మనమైతే చెప్పుకుంటూ వచ్చేస్తున్నాం. హరిత హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయారు. అమ్మయ్య సూపర్గా ఉంటుందిలే అని అనిపిస్తున్న టైంకి అసలు ఎలిమినేషన్ని వీళ్ళు ఉంచారా లేదా అన్న విషయాన్ని అయితే ఈరోజు తెలుసుకుందాం. ఇక నిజంగానే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో నిజంగానే అందరూ మ్యాడే అని అర్థమైపోయింది. ఎందుకంటే జడ్జెసే కొన్ని క్వశ్చన్స్ అయితే వాళ్ళని అడుగుతారు. సో వాళ్ళు ఎవరో ఒకరి పేరు చెప్పాలి కదా! ఇప్పుడు ఫేకా? రియలా? అంటే ఫేక్ అని మీరే ఒక టైటిల్ ఇచ్చినప్పుడు ఎవరో ఒకరిని ఫేక్ అనాల్సిందే. ఎవరో ఒకరు బాధపడాల్సిందే. మీరు వాళ్ళనే ఎందుకు ఫేక్ అన్నారని మళ్ళీ మీరే అడుగుతారు. సో వాళ్ళేదో రీజన్ చెప్పారే అనుకోండి. ఇక దాని గురించి మళ్ళీ క్వెషన్స్ వేస్తారు. సో ఇలాగా వీళ్ళకి మధ్యే నిజంగానే మ్యాడ్‌గా ఫీల్ అయిపోయి ఈ రోజైతే ప్రియాంక, శివ్ అయితే షో నుంచి క్విట్ కూడా చేసేస్తామనే మాట కూడా వచ్చేసింది. అసలు ఇదంతా ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో ఇప్పుడైతే చూసేద్దాం. సో ఇక నిన్నైతే ఒక లవ్ స్కేల్ టైప్‌లో వీళ్ళకొచ్చిన మార్క్స్‌ని బట్టి నిలబెట్టారు కదా! సో వాటిల్లో నటరాజ్ వాళ్ళు అదే 'నూకరాజు' వాళ్ళు అంటే ఫస్ట్ ఉన్నారు. ఇక లీస్ట్‌లో వచ్చేసి మహేష్ వాళ్ళున్నారు. ఇక నిన్నేం చెప్పారు? సో, మేము కూడా మీ బిహేవియర్‌ని బట్టి, మీ యొక్క ప్రవర్తనను బట్టి, లేకపోతే మీ మాట తీరు, ఆట తీరు వీటన్నిటిని బేస్ చేసుకొని మేము కూడా ఒక 50కి పాయింట్స్ ఇస్తామని చెప్పారు కదా! ఇక ఆ ఫస్ట్ పాయింట్స్ అయితే ఇచ్చేసారనమాట. దానికంటే ముందు నటరాజ్ మాస్టర్ అలాగే హరీష్. నిజంగా హరీష్ లాంటి వాళ్ళు నిజంగానే అన్‌డిజర్వ్ అనే అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతి దానికి ఇంత చికాకు నేనేదో పర్ఫెక్ట్ అని ఆయన అనుకుంటున్నాడు కానీ అస్సలు పర్ఫెక్ట్ కాదన్న విషయం అర్థమైపోతుంది. ఇక నటరాజ్ మాస్టర్ కామ్‌గా ఉంటే కూడా జడ్జెస్ ఫస్ట్ స్టార్టింగ్‌కి ఒక క్వెషన్ అడుగుతారు. మీరు నటిస్తున్నారా నటరాజ్ మాస్టర్? మీరు చాలా కోపంగా ఉంటారు కదా! మరి ఈ షోలో ఏంటి మీరసలు ఏమీ మాట్లాడట్లేదు. ఎందుకు మీరిలా ఉన్నారని చెప్పేసి రాధా గారైతే ఆయన్ని క్వెషన్ వేయడం జరుగుతుంది. మీరు ఫేక్ చేస్తున్నారా? లేతే నటిస్తున్నారా అని. ఇక ఆయనకైతే క్లియర్‌గా చెప్పేసాడు. మేడం నేను ఏమీ నటించట్లేదు. ప్రతి షోలో నేను అగ్రెషన్‌తో మాట్లాడి ఒక కోపిష్టి, ఒక మొండోడు ఇట్లాంటి పేర్లు ట్యాగ్‌లైన్స్ తెచ్చుకున్నాను. సో, ఇప్పుడు నీతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఇద్దరం కూడా బ్యాలెన్స్‌డ్‌గా పోవాలని నేను నేర్చుకొని నేను కామ్‌గా ఉంటున్నాను. అలా అని ఎక్కడ ఆడాల్సిన దగ్గర ఆడుతున్నాను. జస్ట్ మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడుతున్నాను. అంతేగాని ప్రతిదానికి అంటూ రియాక్ట్ అయిపోవట్లేదు. ఇది నా ఒరిజినాలిటీ అన్నట్టుగా చెప్తాడనమాట. అంటే నేను అగ్రెషన్‌లో ఉంటాను. కానీ తనతో పాటు ఉన్నప్పుడు సో, తను నన్ను కొన్ని విషయాల్లో మేమిద్దరం అండర్‌స్టాండింగ్‌గా పోతూ ఉన్నాం కాబట్టి కామ్‌గా ఉన్నానన్నట్టుగా చెప్తాడనమాట. ఇక వీళ్ళకైతే ఒక 40 పాయింట్స్ అయితే వీళ్ళు యాడ్ చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ 40 ఉన్నాయి కాబట్టి వీళ్ళు 40 యాడ్ చేసిన తర్వాత వీళ్ళకి 80 పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. నటరాజ్ మాస్టర్ వాళ్ళకి 80 పాయింట్స్. ఇక్కడ ఏమైంది మొన్న ఒక ఎక్సర్‌సైజ్ లాంటిది చేస్తున్నప్పుడు కొన్ని పోస్చర్స్ పెట్టి నీతూ గారైతే పవన్ వాళ్ళకి కొంతమందికి నేర్పిస్తున్నప్పుడు హరీష్ గారు ఒక మాట అంటారు. ఇక్కడ చిన్న పిల్లలున్నారు కాస్త చూసుకోండి అని. ఇక్కడ కొద్దిగా అది కాస్త ఇష్యూ అయిందనమాట. నీతూ గారు ఆ పోస్చర్‌ని చూసి కొద్దిగా నన్ను కూడా ఏదన్నా అన్నారా అని ఆమె కొద్దిగా ఫీల్ అయింది. ఈ విషయం గురించి కొద్దిగా డిస్కషన్ జరిగిందనమాట. ఈ డిస్కషన్‌లో వీళ్ళు చెప్తున్నారు, ఇట్లా హరీష్ గారు ఇట్లా అనడం నాకు కొద్దిగా బాగా అనిపించలేదు అన్నట్టుగా నీతూ గారు చెప్తున్న టైంలో ఇక మన నటరాజ్ మాస్టర్ భిక్షాటంలో వచ్చిన రావణాసురుడు ఆయన గురించి ఎక్కువ పట్టించుకోవద్దని చెప్తాడు. ఈ పదం చాలా పెద్ద పదం అని చెప్పేసి మన జడ్జెస్ అయితే అక్కడ చెప్పడం జరిగింది అందరి ముందు. ఇక దీంతో హరీష్ గారికి ఆల్రెడీ ఆయన ఆ మాట అనేసరికి ఇంకా ఆయన తీసుకోలేకపోయాడు. ఇక దాంతో వాగ్వాదన కాస్త ఎక్కువైపోయింది. అప్పటికి నటరాజ్ మాస్టర్ చెప్పాడు, నేను అలాగ ఏదో ఉద్దేశించి చెప్పలేదు. ఆయన కొద్దిగా షో ఆఫ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఏదో ఒకటి అనాలని చెప్పి అలా అంటూ ఉంటాడు. లేడీస్ ఆమె అంత కష్టపడి అక్కడ నేర్పిస్తున్నప్పుడు ఇలాంటివి అనడం ఆయన మంచిది కాదు కదా! పిల్లలు చూస్తున్నారు సంథింగ్ అట్లా అని మాకు అనిపించింది అని చెప్పి సారీ కూడా చెప్తాడు. కానీ దానికి నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వు నా ముందర ఉంచి మాట్లాడు. అంతేగాని వెనక మాట్లాడేవాడికి దమ్ము లేదని అర్థము అని చెప్పి ఇలా మాట్లాడడంతో గొడవ కాస్త ఎక్కువైపోయింది. ఇక నీతూ గారైతే ఏడవడం స్టార్ట్ చేసి, ఎందుకు మమ్మల్ని ప్రతిసారి షోల్లోకి పిలిచి ఇట్లా అవమానించడం అనేది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి అక్కడ ఆమె చాలా ఏడ్చేసింది. ఇక షోను కూడా కాసేపు ఆపేసి జడ్జెస్ కూడా వెళ్ళి పాపం ఆమెని ఓదార్చడం జరిగింది. అంటే నిజంగానే హరీష్ మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే కొన్నిసార్లు చాలా హర్టింగ్‌గా ఉంటాయి. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తాడనమాట.
ఇక దాంతో కొంతమంది వాటిని తీసుకోలేరు. నటరాజ్ మాస్టర్ కూడా మాట్లాడగలడు. కానీ ఎందుకంటే ఈ షోలో అన్నా కనీసం ఎందుకు కామ్‌గా ఉందాము. ఇప్పుడు రియాలిటీ షో అయినా ఏదైనా గానీ అన్నిట్లోనూ ఎక్కువ మాట్లాడుతా ఉంటే అసలు ఏంటి ఓవర్ యాక్షన్ అన్నట్టుగా ఉంటారు కదా! ఆయన వాళ్ళ వైఫ్‌తో పాటు వచ్చాడు కాబట్టి కొద్దిగా నేను జడ్జెస్‌కి గౌరవం ఇచ్చి నేను మాట్లాడట్లేదని చెప్తున్నా గానీ ఈయన పాటికి ఈయన మాట్లాడడం అయితే జరిగిందనమాట. ఇలా వీళ్ళది గొడవ అట్లా సార్ట్ ఔట్ చేసుకున్నారు మొత్తానికి. ఇక దాని తర్వాత అసలు మార్క్స్ అయితే చెప్పేస్తానిప్పుడు. దాని తర్వాత వచ్చేసరికి బ్రిటో అండ్ సంధ్య వీళ్ళకైతే నిజంగానే చాలా మంచి మార్క్స్ ఇచ్చారు. ఎందుకంటే మీరు అందరూ మిమ్మల్ని లాంగ్వేజ్ లేదని అంటే రాదని బయటకి పంపించేసినా మీరు మళ్ళీ గేమ్ ఆడి మళ్ళీ లోపలికొచ్చారు కాబట్టి మీకు మా పాయింట్స్ ఇస్తున్నానని చెప్పి 45 పాయింట్స్ యాడ్ చేశారు. వీళ్ళకి ఆల్రెడీ 20 ఉన్నాయి. సో 65 అయిపోయాయి వీళ్ళకి. ఇక అలాగే బ్రిటోని ఇంకెవరు కూడా లాంగ్వేజ్ రాదు అని చెప్పేసి తనని నామినేట్ చేస్తే నేను ఊరుకోను అని చెప్పేసి మన జడ్జెస్ కూడా చెప్తారనమాట. ఎందుకంటే అతను ట్రై చేస్తున్నాడు కాబట్టి మీరు ఇంకెవరు అతన్ని అనకూడదు అని చెప్పి. ఇక దాంతో బ్రిటో అండ్ సంధ్య అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇక అంజలి పవన్ వాళ్ళు వచ్చేసి 15 ఆల్రెడీ ఉన్నాయి. 35 ఇచ్చారు. ఇక 50 మార్క్స్. ఇక వసంతి వాళ్ళకి 10 మార్క్స్ ఉన్నాయి. 20 ఇచ్చారు. 30 మార్క్స్. సోనియా వాళ్ళకి 5 మార్క్స్ ఉన్నాయి. 20 ఇచ్చారు. 25. శాంట్రా వాళ్ళకి వచ్చేసి ఈ 0 ఉన్నాయి కాబట్టి 15 మార్క్స్. ఇక వచ్చేసరికి శివ్ అండ్ ప్రియా వాళ్ళకి 35 ఉన్నాయి. ఇక 35 మార్క్స్ ఇచ్చారు. 70 మార్క్స్. జాను బానుకి 25 ఉన్నాయి. 35 ఇచ్చారు. 60 మార్క్స్. హరిత హరీష్ వాళ్ళకి 25 ప్లస్ 30 మార్క్స్ ఇచ్చారు. 55 అయ్యాయి. ఇక నూకరాజు వాళ్ళకి మాత్రం 50 ఉన్నాయి. 45 ఇచ్చారు. 95 వీళ్ళే హైయెస్ట్ అనమాట. ఇక ఇలా మార్క్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడేం జరిగిందంటే హరిత హరీష్ గారు ఆయన మాటల తీరు కొద్దిగా బాగలేదు. అలాగే షోలో ఉన్నటువంటి ఆ ఫార్మేట్ని ఆయన తప్పు చంప పగలగొడతాను ఇన్ని మాటలన్న తర్వాత వాళ్ళకి 35 మార్క్స్ ఇచ్చారు. ఇక శివప్రియ వాళ్ళకు కూడా 35 ఇచ్చారనమాట. అంటే మీ మీద ఎవరికి ఫేక్ అని కాదు, రియల్ అని కాదు, మీరు కొద్దిగా బాగానే ఆడుతున్నారు. కానీ మీ మీద ఇంకా ఒపీనియన్ని బాగా బిల్డ్ చేసుకోవాలి. మీరు ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలి. అన్నిట్లో బాగా మింగిల్ అవ్వాలి అన్నట్టుగా చెప్తారనమాట. ఇక చివరికి ఈ హరిత హరీష్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మార్క్స్ ఇక వీళ్ళిద్దరికి ఏమనిపించిందంటే సార్ నాకు ఒక క్వశ్చన్ ఉందని చెప్పి శివ్ ప్రియాంక పైకి లేసి అడుగుతారు మన మాస్టర్స్ని. అదేంటి మాస్టర్ ఆయన షో ఫార్మేట్ని అసలుకి తప్పు అని చంప పగలగొడతానని లవ్ గురుని ఇట్లాగా ఆయన అన్ని చేస్తే ఆయనకి 35 ఇచ్చారు. మేము అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యాము ప్లస్ అన్ని దగ్గర మాట్లాడుతున్నాము ఆట బాగా ఆడాము మాకు కూడా 35 ఇచ్చారు. మాకు ఇది నచ్చట్లేదు. ఎందుకంటే ఆయన అగౌరవపరిచినా గాని ఆయనకి 35 పెట్టిస్తారని చెప్పి అడగగానే మళ్ళీ హరీష్ గారు పైకి లేసి ఏంటి వాళ్ళెవరికి ఇప్పుడు శాంట్రా వాళ్ళకి 0 ఉన్నాయి. వాళ్ళకి 15 మార్క్స్ ఇచ్చారు. అలాగే సోనియా వాళ్ళకి 5 ఉన్నాయి. 20 మార్క్స్ ఇచ్చారు. అప్పుడు అవన్నీ చూసి చంకలు గుద్దుకున్నారు కదా మీరు. నా దగ్గరకు వచ్చేసరికి మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారని కొద్దిగా చంకలు గుద్దడం ఇట్లాంటివి మాట్లాడేసరికి శివ్‌కి చాలా కోపం వచ్చి సార్ అసలుకి ఆయన మాట్లాడే పద్ధతి నాకు నచ్చట్లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈయనెందుకు పైకి లేసి అడుగుతున్నాడు. మేము అసలు ఈ షో నుంచి క్విట్ అయిపోతాము. ఆయన మాట తీరు నాకు నచ్చలేదని చెప్పేసి ఇక ప్రియాంక వాళ్ళు చెప్తారు. ఇక దాంతో జడ్జెస్ వచ్చేసి ఎందుకమ్మా ప్రియాంక మీరు మాట్లాడగలిగే సత్తా మీకుంది కదా. చిన్న చిన్న వాటికి ఎందుకు మీరు టెన్షన్ పడతారు. మీరు కూడా ఇక కామ్గా కూర్చోండి ఆడండి గెలవండి. అంతేగాని వీటన్నిటి గురించి ఎక్కువ ఆలోచించొద్దు. నెక్స్ట్ టైం నుంచి ఇంకా బెటర్గా మాట్లాడేదానికి బెటర్గా ఆడేదానికి చూడండి. మేము తక్కువ మార్క్స్ ఎందుకు ఇచ్చాము అనంటే మీరు బెటర్మెంట్ చేసుకుంటారని. లేదంటే మీకు 50 ఇచ్చేస్తాను నాకేం బాధ లేదు అనగానే అది కాదు సార్ ఆయన మాట్లాడడం అంటే సరే ఓకేలే అమ్మా అని చెప్పేసి ఇలాగ కొన్ని గొడవలు అయితే జరుగుతాయి. ఇక అంజలి వాళ్ళకి నటరాజ్ మాస్టర్ వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ ఏదో ఉన్నాయంట. ఇక వాటి గురించి కూడా సార్ట్ అవుట్ చేసుకున్నారు ఈ యొక్క ప్రోగ్రాంలో. సో అంజలి వాళ్ళు నటరాజ్ మాస్టర్ వాళ్ళ పాపని వీడియోస్ అంటే పుట్టినప్పుడు వీడియో తీసి వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారంట. అది ఒక పర్సనల్ ఇష్యూ అయితే వాళ్ళిద్దరి మధ్య ఉండడంతో వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదంట. ఈ జడ్జెస్ ఏంటంటే మీరిద్దరు అంత గొడవలు ఏం జరిగాయి చెప్పండి అంటే ఇవన్నీ చెప్పి అంజలి గారు నిజంగానే నేను క్షమాపణ చెప్తున్నాను మనస్ఫూర్తిగా నాకు కూడా ఆ రోజు నేను ఏదో తెలియక చేశారు. దాని తర్వాత ఇది చేశారని వీళ్ళ ఛానల్లో పెట్టుకున్నారని నటరాజ్ మాస్టరు అంజలి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళి మరి వాళ్ళని కొద్దిగా రోడ్డు మీద అరవడం జరిగిందంట. దాంతో వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా బాగా మనస్పర్ధలు వచ్చాయి. కానీ నీతు అంటే అంజలికి ఇష్టం, అంజలి అంటే నీతుకి ఇష్టం. వీళ్ళు మాత్రం మాట్లాడుకుంటుంటారు. కానీ ఎందుకు నటరాజ్ మాస్టర్ మీరెందుకు వాళ్ళని క్షమించలేకపోతున్నారని ఈ ఇష్యూ గురించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అది కాస్త సార్ట్ అవుట్ అయిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హైయెస్ట్ ఉన్నటువంటి నూకరాజు ఆసియాకు వచ్చేసి ప్యారడైజ్ ఆ యొక్క రూమ్ని అయితే వాళ్ళకి కీ ఇవ్వడం జరిగింది. నిజంగా వీళ్ళే హైయెస్ట్ కాబట్టి వీళ్ళకి ఫస్ట్ టైం ప్యారడైజ్ ఆ యొక్క గోల్డెన్ కీని వాళ్ళకి ఇచ్చేశారు. ఆ ప్యారడైజ్ రూమ్లో వీళ్ళు ఈ వీక్ అంతా ఉంటారనమాట. ఇది ఇక్కడ జరిగింది. ఇక లాస్ట్ వచ్చేసరికి లీస్ట్లో ఉన్నటువంటి బాటంలో
మహేష్, అలాగే వసంతి, సోనియా ఈ ముగ్గురు పెయిర్స్‌లో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో 2 పేర్లు రాయండి అని ప్రతి ఒక్కరికి టాస్క్ అయితే ఇస్తారు. ఇక చాలామంది కూడా సోనియా వాళ్ళు, అలాగే మహేష్ వాళ్ళు వెళ్ళిపోవాలని రాస్తారు. కొంతమంది మాత్రం వసంతి వాళ్ళ పేరు కూడా రాస్తారు. మొత్తానికి ఈ 2 మధ్య శాంట్రా అలాగే సోనియా వాళ్ళ మధ్య కాంపిటీషన్ అయితే మొదలవుతుందనమాట. ఎవరు ఎలిమినేట్ అవుతారో మీకిద్దరికి ఒక టాస్క్ పెడతాను. దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారని జడ్జెస్ చెప్పారు. స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత మొత్తానికి ఈ ఎలిమినేషన్‌ని క్యాన్సిల్ చేసేస్తున్నాం. ఎవరు వెళ్ళట్లేదు. ఒక ఛాన్స్ అయితే ఇస్తున్నాం. నెక్స్ట్ వీక్ నుండి ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుంది అని మన జడ్జెస్ చెప్పడంతో ఈరోజు నో ఎలిమినేషన్, ఓన్లీ హ్యాపీ డేస్ అన్నట్టుగా అందరికీ ఒక ఛాన్స్ అయితే వచ్చేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.